కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన గ్యారంటీ పథకాలను అమలు పరచకపోవడమే కాకుండా అబద్ధపు మోసాలతో నేడు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించడం ప్రజలను మోసం చేయడమే అని బీజేపీ నాయకులు విలేకరుల సమావేశంలో అన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకుని విజయోత్సవాలు నిర్వహించడం ప్రజలను మోసం చేయడమేనని, పథకాలు కొద్ది మంది లబ్ధిదారులకు మాత్రమే చేకూర్చడం, కేంద్ర ప్రభుత్వ విధులకు దుర్వినియోగం చేయడం, జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ప్రజా సమస్యలను పట్టించుకోకపోవటం, పనులు పూర్తి చేయడానికి అధికారులు అవినీతి ప్రోత్సహిస్తున్నారని, రాబోయే కాలంలో కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ఎండగడతామని, ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపడానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఎక్కువ భూములు అమ్మి కుడాకి ఎక్కువగా ట్యాక్సులు కట్టింది మన జిల్లా నుంచి. వర్ధనపేట, వరంగల్ తూర్పు నుంచి రియల్ ఎస్టేట్ సంస్థలు ఏర్పడి ఆదాయ వనరులుగా ఉన్న మన వరంగల్ జిల్లాను కుడా వాళ్ళు మర్చిపోయి రీసెంట్గా నిన్న కుడాలో జరిగిన సమీక్షా సమావేశంలో వరంగల్ నగరంలో 5 ప్రధాన రోడ్లను విస్తరించి అభివృద్ధి చేయాలని అన్నారు. ఈ వరంగల్ జిల్లాకి కుడా నిధులు రావట్లేదు. దానికి ఉదాహరణ బస్టాండ్ని కుడా నిధులతో కడతామన్నారు, అది బస్టాండ్ జరగలేదు. అదేవిధంగా వరంగల్లో కూడా అంతర్గత రోడ్ల నిర్మాణం చాలా కుంటుబడి ఉంది. మరి కుడా నిధులు అన్నీ కూడా హన్మకొండ వాళ్ళే తీసుకెళ్తే మరి మన పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా మంత్రి కొండ సురేఖ గారు కూడా ఆలోచించాలి. వారు ఎక్కువ సమయం ఇక్కడ కేటాయించాలి, వాడలలో తిరగాలి, హాస్పిటల్లో తిరగాలి. సీకేఎం మెటర్నిటీ హాస్పిటల్లో ఎలాంటి పరిస్థితి ఉంది, ఇటీవల నిన్న జరిగిన పత్రిక దాంట్లో ఒక ఫోటో చూశాను నేను. ఒక్క సిలిండరు 3 పసిపాపలకు పెట్టి మనం ఎంజిఎంలో తీసుకుపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఎంజిఎంలో సరైన వసతులు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డాక్టర్స్ లేరు, టెక్నీషియన్స్ లేరు. కాబట్టి వరంగల్ జిల్లాను ఆదాయ వనరులుగా భావించి ఈరోజు మరి ఇదే వరంగల్ని మరిచిపోయి అక్కడ ఉన్న హన్మకొండకు సంబంధించిన అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది. కాబట్టి స్థానికంగా ఉన్న కొండ సురేఖ గారికి వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ నుంచి మేము కోరుకుంటున్నాం, ఈ 3 నియోజకవర్గాల అభివృద్ధి కోసం వాళ్ళు సమయం కేటాయించి రానున్న 4 సంవత్సరాల్లో అభివృద్ధిలో ముందుండాలి. అదేవిధంగా కేంద్రము రైల్వే కోచ్ను ఇవ్వడం జరిగింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి సీట్లు పంచుకొని ఇక్కడ ఎంపీ తీసుకొచ్చారు అదే అంటున్నారు. అది కాదు, జిల్లా నాయకులు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, కేంద్ర హోంమంత్రి సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ గారి యొక్క ప్రత్యేక శ్రద్ధతోని ఈరోజు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావడం జరిగింది. స్థానిక మంత్రివర్యులు స్కిల్ డెవలప్మెంట్ కోసం 200 కోట్లతోని ఇక్కడ ప్రత్యేకమైన రాష్ట్ర ఖజానా నుంచి తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి ట్రైనింగ్ సెంటర్ పెట్టి యువతకు ఉపాధి ఆలోచిస్తామన్నారు. అది కూడా